అంటే ఎట్లా అంతే. తెలిసింది ఫిదాలో అంటే క్యారెక్టర్ ఈయన ఉందని? ఫ్రెండ్స్ ఇట్లా చెప్పారనమాట. మణిగోపాల్ అని ఒకళ్ళుంటుండే ఆ! ఏడీగా ఓకే. 'ఫిదా' మూవీలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో. ఆయన, ఆయన ఫ్రెండ్‌కి ఎవరో చెప్తే ఇట్లా ఫ్రెష్ ఫేస్ తెలంగాణ మాట్లాడే అమ్మాయి కావాలంట. చూస్తున్నారు శేఖర్ కమ్ల గారి మూవీకి హ్మ్. అనంటే, ఓకే. మనం వెళ్దామని ఈయననే తీసుకొనెళ్ళిండు. ఓకే. మ్యారేజ్ అయిపోయిందా అప్పటికి? అయిపోయింది. ఓకే. 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 మ్యారేజ్ అయిన మ్యారేజ్ 2015 మ్యామ్. ఆ! ఆ! 2016 ఆ! ఆడిషన్‌కెళ్ళినా ఓకే. నేను. ఆ! అప్పటికి టీ న్యూస్‌లో చేస్తూ గూడా ఒక 1, 2 మంత్స్ అవుతున్నట్టుంది. ఓకే. 1, 2 మంత్స్‌కి ఎక్కువే అయితున్నట్టుంది ఓహోహో! ఏమో. సో, అలా ఆడిషన్‌కి తీసుకెళ్ళడము, ఆడిషన్స్ అవ్వడము. ఒక 2, 3 ఆడిషన్స్ అంటే డైరెక్ట్ ఒకసారి జూసి తర్వాత వరుణ్ తేజ్ గారితోని, సాయి పల్లవి గారితోని కాంబినేషన్స్ ఆహాహా! అలా ఒక 2, 3 ఆడిషన్స్ అయినాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం అసలు. 'ఫిదా' ఆడిషన్‌కెళ్ళిన లాస్ట్ పర్సన్ నువ్వే కదా? హ్మ్. ఫస్ట్ ఆల్రెడీ ఒకరిని సెలెక్ట్ జేశారు. మనం అప్పటికి మనం చేసిన 'తీన్మార్' గాని, 'ధూమ్ ధామ్' ప్రోగ్రామ్ గాని ప్రాపర్ తెలంగాణ రూరల్ అవును. యాక్సెంట్ గదా! అవునవును. మ్యామ్ మనది. విలేజర్స్‌కి ఎక్కువ రీచ్ అయ్యే యాక్సెంట్. అవును. ఇప్పుడన్నా ఒక కొంచెం 50% పాష్, పాలిష్ ఒస్తుంది నాకు. పాలిష్ అవును. అప్పుడు అసలు లేకుంటుండే. అవునవును. సగం మందికి అర్థం కాకపోతుండే కొన్ని పదాలు మనయి. సో, మేబీ శేఖర్ సార్‌కి ఆ ఫ్లో మళ్ళీ మనం పట్టి మాట్లాడినట్టు ఉండదు. నేర్చుకొని ఉండదు. మాట్లాడినట్టు ఉండదు. అవును. వాళ్ళు రాసిన దాన్ని గూడా నేను ఫ్లోలో మార్చేసేదాన్ని. సార్ ఇట్లా జెప్తే మీరు రాసింది నేను చెప్పినట్టు ఉంటది. ఆయన అడిగేవాళ్ళు గూడా. ఆ! శేఖర్ సారు నీకేమైనా అనిపించినా గూడా చెప్పమ్మా. మనం నీకిది ఆ! కరెక్ట్ అనిపిస్తే ఇది జెప్పు. ఆ! లేదంటే దీన్ని ఇంకెట్లా జెప్తారో అట్లా అట్లా చెప్పు. జెప్పు. హ్మ్. నీ కానీ భాష మీనింగ్ ఇది రావాలి. ఇది రావాలి. ఫ్లో నీ ఇష్టం. ఆహా! ఇట్లా జెప్పేవాళ్ళనమాట. సో, మేబీ ఆయనకి ఫ్లో నచ్చిందో మరేంటో అది నాకు తెలుసు. చాలా మందిని జూసారని తెలుసు. ఒకళ్ళిద్దరు నాకు ఎదురుపడ్డారు గూడా అనుకుంటా వేరే వేరే షూటింగ్స్‌లో. ఆ క్యారెక్టర్‌కి నేను గూడా ఆడిషన్ ఇచ్చినా అని. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తు రావట్లేదు. 2, 3 ఫేసెస్ ఉన్నాయి. హుహుహు.